ఆ కాలంలో ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన పేరు శిలాద మహర్షి. ఆయన ఎంతో మహాతపస్సు చేసినవాడు. కాని ఆయనకు ఒక పెద్ద బాధ ఉండేది. తనకు సంతానం లేదు. ఒకరోజు ఆయన గాఢంగా ఆలోచించాడు. నాకు ఒక సాధారణ పిల్లవాడు కాదు, దేవుడి ఆశీర్వాదంతో పుట్టిన మహానుభావుడు కావాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన ఒకే దేవుడిని ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ దేవుడు ఎవరో కాదు, పరమశివుడు. శిలాద మహర్షి అడవిలోకి వెళ్లి ఏండ్ల తరబడి కఠినమైన తపస్సు చేశాడు. ఎండలో నిలబడి, వర్షంలో తడిసి, ఆకలితో ఉన్నా తపస్సు ఆపలేదు. చివరికి ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నవ్వుతూ అడిగాడు, మహర్షి, నువ్వు ఏ వరం కోరుకుంటున్నావు? శిలాద మహర్షి చేతులు జోడించి ఇలా అన్నాడు, ప్రభూ, నాకొక కుమారుడు కావాలి. అతను నాకు అత్యంత ప్రియమైన భక్తుడిగా ఉండాలి. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, మహర్షి, ఆ బాలుడు నా భక్తిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాడు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత శిలాద మహర్షి యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞకుండం నుండి ఒక ప్రకాశవంతమైన బాలుడు బయటికి వచ్చాడు. ఆ బాలుడి శరీరంలోని వెలువడిన కాంతి చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. ఆ బాలుడికి మహర్షి నంది అని పేరు పెట్టాడు. నంది అంటే ఆనందం, శుభం, దైవానుగ్రహం అనే అర్థం. నంది చిన్నప్పట్నుంచి సాధారణ బాలుడు కాదు. అతను ఎప్పుడూ ఒకే దేవుడి పేరు జపించేవాడు, ఓం నమఃశివాయ అని. ఒకరోజు ఇద్దరు మహర్షులు శిలాద మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు నందిని చూసి ఆశ్చర్యపోయారు. కాని కొద్దిసేపటి తర్వాత వారి ముఖం దిగులుగా మారింది. శిలాద మహర్షి అడిగాడు, మహర్షులారా, ఏమైంది? వారు ఇలా చెప్పారు, ఈ బాలుడు గొప్పవాడే, కాని అతని ఆయువు చాలా తక్కువ. ఆ మాటలు విన్న వెంటనే శిలాద మహర్షి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నంది ఆ విషయం తెలుసుకున్నాడు. నంది తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు, నాన్నా, మీరు బాధపడకండి. నాకు శివుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన నా జీవితం కాపాడుతాడు అని చెప్పి నంది అడవిలోకి వెళ్లి గాఢంగా తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. నంది ఒక్క కాలిమీద నిలబడి తపస్సు చేశాడు. ఆకాశం కంపించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. చివరికి నంది భక్తికి మెచ్చిన శివుడు మరియు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారు. శివుడు ప్రేమగా అడిగాడు, నంది, నీకు ఏ వరం కావాలి? నంది తలవంచి ఇలా అన్నాడు, ప్రభూ, నాకు మీ దగ్గర ఉండే అవకాశమివ్వండి. నేను ఎప్పుడూ మీ సేవలో ఉండాలి. ఆ మాటలు విన్న శివుడు ఆనందంతో నవ్వాడు. శివుడు నందిని దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు, నంది, ఈ రోజునుంచి నువ్వు నా వాహనం మాత్రమే కాదు, నా ద్వారపాలకుడు కూడా. నన్ను చూడాలంటే ముందుగా నిన్నే చూడాలి అని చెప్పి శివుడు నందిని ఆశీర్వదించాడు. ఆ క్షణంలో నంది ఒక శక్తివంతమైన ఎద్దు రూపంలో మారాడు. కాని అతని ఆత్మ మాత్రం శివుడి అత్యంత భక్తుడిగా నిలిచింది. ఆ రోజునుంచి శివుడి ముందు నంది కూర్చుంటాడు. ప్రతి శివాలయంలో నంది విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. శివుణ్ణి ప్రార్థించే ముందు నందిని చూసి మన కోరిక చెబితే అది శివుడికి చేరుతుందని విశ్వాసం ఉంది. నంది కేవలం వాహనం కాదు, అతను సూచించేది భక్తి, నిబద్ధత, గురువు మీద విశ్వాసం, వినయం, సేవాభావం. భక్తితో నందిని చూసి మన కోరిక చెబితే ఆ కోరిక నేరుగా శివుడు చెవుల్లో పడుతుందని పురాణాల్లో చెప్పబడింది. నందిని పూజిస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఇంట్లో శాంతి పెరుగుతుంది. శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మనసులో నమ్మకం పెరుగుతుంది. చెడు దృష్టి, దురదృష్టం దూరమవుతాయి. జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ప్రోత్సహించండి. ఇలాంటి భక్తి కథలు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ధన్యవాదాలు.